వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. బుచ్చినాయుడు కండ్రిగా మండల హెడ్ క్వార్టర్స్ లో సత్యవేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఎర్రబోతు చెంచు రామానాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సభ ప్రాంగణం మొత్తం తెలుగుదేశం నినాదాలతో మారుమోగగా హ్యాపీ బర్త్డే టు సిబిఎన్ సార్ అంటూ కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కందేరి కార్తిక్ చౌదరి, పిఏసిఎస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు, క్లస్టర్ కన్వీనర్ మునిచంద్ర నాయుడు, రవి నాయుడు, మధు నాయుడు, మునిరాజా, తండా రమేష్, ఐటీడీపీ విజయ్ భద్ర, మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, ముని సుబ్బయ్య, మాజీ మేదర కార్పొరేషన్ చైర్మన్ సుందరయ్య, రమణయ్యతో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మండల అధ్యక్షులు చెంచు రామానాయుడు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం. జై బాబు, జై బాబు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా మొన్న 24 ఎన్నికల్లో సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టి 90% పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి మనకి ఎంతో ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆయన విజన్ 2020 అనే నినాదంతో ముందుకొచ్చి విజన్ 40 అనేదాన్ని కూడా తీసుకొచ్చి 76 ఏళ్ల వయసులో 25 సంవత్సరాల కురవాళ్ళలాగా ఈరోజు రాత్రి ముగ్గుళ్ళు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నారా చంద్రబాబు నాయుడికి మనం ఎంత చేసినా తక్కువేని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ నటరత్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఒక మహత్తరమైనటువంటి లగ్నంలో పెట్టారు. ఈరోజు ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి తెలివైన వ్యక్తుల్లో ప్రపంచంలో ఒకటిగా చంద్రబాబు నాయుడు గుర్తింపు కలిగిన వ్యక్తి. దానికి నిదర్శనమే ఏరియాలో జరిగిన పనులే. చంద్రబాబు నాయుడు కాలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు గారి పుణ్యంతో ఈరోజు తెలుగు గంగా కాలం పర్యాయం ఈరోజు పండించుకుంటున్నాం. అంతేకాకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఎక్కడా లేదు 4000 పెన్షన్ తీసుకొచ్చిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ అభివృద్ధి ఇవ్వట్లేదు. ఈరోజు 67 లక్షల మందికి ఈరోజు పెన్షన్ 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు తీసుకుంటున్నారు. పండుగ రోజైనా ఆగట్లేదు, ఒక గంట ఆగట్లేదు. 7 గంటల గంట 85% పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఈరోజు మన తల్లికి వందనం బిడ్డలందరూ కూడా ఎంతమంది కుటుంబంలో ఎంతమంది బిడ్డలకు ఉంటే చదువుకునే దానికి 6 మంది ఉన్నా 1,30,000 కుటుంబంలో నియోజకవర్గంలో తల్లిదండ్రులకి తల్లికి వందనం పేరుతో డబ్బులు వచ్చింది. ఆ విధంగా
ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ ఎక్కడ పోయినా ఆ బిడ్డలందరూ కూడా తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది 15,000. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కింద రైతులు ఈరోజు 20,000 రూపాయల వంతు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు మన ఏరియాలో ఈరోజు శ్రీ సిటీ మన సూలూరుపేట ఏరియాలో ఇండస్ట్రియల్ ఫీడర్ గా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే ఆలత్తూరు ఏరియా అంతా కూడా రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ హబ్గా అవుతా ఉంది. మన ప్రాంతం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో ముందుండి రాబోయే రోజుల్లో ఇండైరెక్ట్ గా ప్రతి రైతు ఈరోజు పొలం ఉన్న ప్రతి రైతు కూడా ధనవంతులు అవుతున్నాడు. రాబోయే రోజుల్లో అత్యద్భుతాలు ఉంటాయి. అవన్నీ కూడా మన గ్రామాల్లో చెప్పుకోవాలి. మన రైతులకి, కార్యకర్తలకి, యువకులకి అందరికీ చెప్పుకోవాలి. ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఈ బస్సు సాక్షి సిరిసిటీ ఆరుమూల గ్రామం ఒక రైతు బిడ్డ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరి పేరు చెప్పినా గుర్తుపడతారో లేదు కానీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఈజ్ ద విజనరీ లీడర్. అతను ముందు చూపున్న వ్యక్తి. 14 సంవత్సరాలు నిరంతరాయంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడు. 4వసారి మళ్ళీ ఈ టర్మ్ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఆనాడు సైబరాబాద్ మూలకర్త మన చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ కట్టినప్పుడు అందరూ ఇక్కడేం హైటెక్ సిటీ కట్టేది. ఈరోజు సైబరాబాద్ అనేది హైదరాబాద్కి ఒక ఉండి లాంటిది. ఆదాయం అంతా అక్కడి నుంచి వస్తుంది. ఈరోజు అమరావతి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం వచ్చింది. 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాభినందనలు. ఈరోజు ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. ఆయన ఒక సామాన్య కుటుంబంలో పల్లెటూరులో జన్మించి ఇప్పుడు దేశాన్ని శాసించే స్థాయిలోకి ఎదిగాడంటే చాలా మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. ఇదే కాకుండా ఆయన పోరాటంలో 3 తరాల ప్రత్యర్థులు మట్టికరిచిపోయారు. 3 తరాల నుంచి ఒక్కడే పోరాడుతున్నారు. ఆయన అంతం చేస్తారన్న నాయకుడు ఒక్కడో లేడు. అలాగే ఆయన ఇంకో 100 ఏళ్ళైనా సరే ఉండి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకం తీసుకెళ్లడాన్ని కోరుకుంటూ ఆయనకి నిండు 100 ఏళ్లు ఆయుష్ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం.